ఎంత దుర్మార్గమైన విష ప్రచారం జరుగుతుందో చూడండి. ఇక దాంతో పాటుగా ఇదొక విష ప్రచారం. చంపేద్దామని అనుకున్నాం, ప్లాన్ రివర్స్ అయింది. దాడి ముసుగులో కలెక్టర్ కూడా చైర్మన్తో పాటు చైర్మన్తో పాటు మరో ఇద్దరు అధికారులను చంపేయాలని చెప్పారు. లగిచెర్ల దాడిలో ప్లాన్ మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగింది. కేసీఆర్ను నెల రోజుల క్రితం కలిశాను. దీనికి కేసీఆర్ సూత్రధారి కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డిలు డబ్బులను మనుషులకు సమకూర్చారు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ చెప్పారు. కేసులు అయితే మన ప్రభుత్వం వచ్చాక తొలగించడంతో పాటు మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని అనుకున్నాం, కానీ ప్లాన్ రివర్స్ అయి దొరికిపోయామని అనుకోలేదు. ఘటన జరిగిన వెంటనే ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్కు పారిపోయాను. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన లగిచెర్ల కీలక నిందితుడు భోగమోని సురేష్ రాజ్. ఇది కూడా పచ్చి ఫేక్ వార్త. కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ఫేక్డ్ పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో విడిచిపెడుతున్నారు. సురేష్ ఆట వారం రోజులు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారట. దీన్ని ఎందుకు మరి ఈ బీఆర్ఎస్ ఐటీ సెల్ పట్టించుకుంటలేడు? దీని మీద కేసులు పెడతలేరు ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు? దీన్ని సీరియస్గా తీసుకోవాలి మీరు. ఇలాంటి ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ పోతే నిజం అనుకొని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇటు రాకింగ్ రాకేష్ సినిమా మీద అలాంటి దుష్ప్రచారమే ఉన్నది. ఇటు లగిచెర్ల సురేష్ ఏదో వాంగ్మూలం చెప్పి కేసీఆర్ కేటీఆరే ఎగదోషింలని అన్నారు. కాదు, కలెక్టర్ను చంపితే లేకపోతే కుడా చైర్మన్ను చంపితే బీఆర్ఎస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? బీఆర్ఎస్ అధికారంలో రావాలంటే బీఆర్ఎస్కి ఇంకా 36 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు 30 మంది ఉన్నారు, ఇంకో 30 మంది అయితే 60 మందితో అధికారంలోకి వస్తుంది. వీళ్ళిద్దరిని చంపితే ఎట్లా అధికారంలోకి వస్తుంది? అదెక్కడి లెక్క? కాబట్టి ఈ విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కరాఖండిగా తిప్పికొట్టాలి. లేకపోతే పార్టీకి చాలా నష్టం కలుగుతుంది. ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెసు ఇట్లా అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు పోస్టులు చేస్తూ జనాల్లోకి విడిచిపెడతా అంటే ఇదే నిజం అనుకొని నమ్మే ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంకా స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా స్ట్రాంగ్ కావాలి. ఖచ్చితంగా దీని వెనుక తీన్మార్ మల్లిగాన్ లాంటి టీం కూడా పనిచేస్తున్నది. తీన్మార్ మల్లిగాన్ లాంటి ఒక చిల్లర టీం ఇలాంటి పోస్టుల మీద, ఇలాంటి వాటి మీద పనిచేస్తున్నది. ఒక తీన్మార్ మల్లిగాడే కాదు, తొలి వెలుగు రగ్గాడు కావచ్చు, ఎవరైతే కేసీఆర్ అంటే గిట్టనోళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టనోళ్ళు, లేకపోతే ప్రాంతీయవాదం అంటే గిట్టనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇలాంటి ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తూ ఇదే నిజమని తెలువని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ వారియర్స్ కావచ్చు, తెలంగాణ వారియర్స్ కావచ్చు, ప్రాంతీయవాదం ఎత్తుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఫేక్ స్ప్రెడ్ని అరికట్టవలసిన అవసరం ఉన్నది.